శ్రీః. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీం శంకర భగవత్పాదాః విజంతే. ఓం ఓం శ్రీం గురుభ్యో నమః. ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుకృత్యాధికరణంలో భాగం 2గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో పరమేశ్వరుని సూచిస్తుందా, దేని సూచిస్తుంది? సూర్యాదులు ప్రకాశించవని చెప్పారు, చంద్రతారాదులు కూడా ప్రకాశించవు అని చెప్తున్నారు. అది దేని గురించి సూచిస్తున్నారని అడుగుతున్నారు. అక్కడ సూర్యుడు ప్రకాశించడని, చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించవని, మెరుపులు ప్రకాశించవని, ఇంకా అగ్ని అన్నమాట ఏం చెప్పాలి, దాని నుంచే సర్వము ప్రకాశిస్తున్నాయని, ఈ కాంతి చేతనే ప్రకాశిస్తుందని ఇట్లా చెప్తున్నారు. ఇట్లా ప్రకాశిస్తున్న దాని గురించి చెప్తున్నది. అది ఇదంతా కూడా తేజోధాతువా లేక పరమాత్మయా అనే సందేహం కలుగుతుంది. ఓ తేజోధాతు అని చెప్తే సూర్యాదులు ప్రకాశించడం అని చెప్పడం వల్ల కూడా ఒక పగలు తేజస్వరూపుడని సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చంద్రుడు తారవులు అన్ని కనిపించవు కదా. అట్లనే సూర్యునితో సహా చంద్ర తారాదులన్నీ కూడా కనిపించమంటున్నారు. అట్లా ఒక స్వభావం గల ఒకటనే తెలుస్తుంది. ఇట్లా తేజస్వమైన ఒక తేజస్సు ఉన్న దానితోటే కుదురుతుంది. అలాగా ఒక నడుస్తున్న వాడిని అనుసరించి నడుస్తున్నాడు అన్నట్లుగానే ఇక ఒక అనుకరణంగా ఒక సమాన స్వభావం కలవాటితోనే కనబడుతుంది. కాబట్టి ఒక అది తేజోధాతువు అయి ఉంటది అని చెప్పి మళ్ళీ వివరణ చెప్తున్నారు. మళ్ళీ దాంట్లోనే ఒక పూర్వం ఆత్మ శబ్దం వినబడటం చేత ఆకాశ శబ్దానికి ఒక దురోడార్థంగా విడిచి కూడా పరమేశ్వరుడని అర్థం చెప్పబడిందో అట్లనే ఇక్కడ కూడా తత్ర అంటే అది ఉండగా అని అర్థం. ఇక్కడ ఒక తేజస్సు ఉంటే ఇతర తేజస్సులను కనిపించకుండా తిరస్కరిస్తుందని అర్థంగా సతి సప్తమికి అంటే వర్తమానాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు దర్శనంలో ఏ తేజస్సు అయితే భవిష్యత్తులో వస్తే కూడా సూర్యాదులు కూడా ప్రకాశించకుండా అంత భవిష్యత్ దర్శనం గురించి చెప్పుకుని ఆ తేజస్సు మునుముందు రాగలదని మనకు ఉపాసించాలని అర్థం చెప్పుకోవాలని ఇక్కడ ఈ అధికరణలో ఒక పూర్వ అధికరణంగా ఒక దృష్టాంతంగా చెప్పారని చెప్తున్నారు నిన్నటి భాగంలో. ఇప్పుడు 2వ భాగం ఏవమితి ఇట్లు ప్రాప్తించగా చెబుతున్నాము. ఇది ప్రాజ్ఞాత్మయే అవటానికి తగి ఉంది. ఎందువల్ల? అనుకృతి వల్ల. అనుకృతి అనగా అనుకరణం. తమేవ సప్తన భాతి సర్వం అని చెప్పిన అనుభావం అనుసరించి ప్రకాశించడం ప్రాజ్ఞుణ్ణి గ్రహిస్తేనే కుదురుతుంది. ప్రాజ్ఞాత్మను గూర్చి భారూప సత్య సంకల్ప కాంతి స్వరూపుడు సత్య సంకల్పుడు అని చెప్పుచున్నారు. అంతేని గాని సూర్యాదులు ఏదో ఒక తేజోధాతువును అనుసరించి ప్రకాశిస్తున్నాయని ప్రసిద్ధం కాదు. తేజోధాతువులైన సూర్యాదులు సమమైనవి అవటం వల్ల ప్రకాశిస్తున్న దానిని అనుసరించి ప్రకాశించడానికి మరో తేజోధాతువు యొక్క ఆపేక్ష వాటికేమీ ఉండదు. ఒక దీపం మరొక దీపాన్ని అనుసరించి దాని మీద ఆధారపడి ప్రకాశించదు కదా. అనుసరించడం సమాన స్వభావం కలవాటి మధ్యనే ఉంటుందని చెప్పడం కూడా యుక్తం కాదు. ఇలాంటి నిశ్చితమైన నియమం ఏదీ లేదు. అనుకరణం వేరు స్వభావం కలవాటిలో కూడా కనబడుతుంది కదా. ఎట్లనగా బాగా కాల్చబడిన ఇనపగుండు అగ్నిని అనుసరిస్తూ కాలుస్తున్న ఆ అగ్నిని అనుసరించి కాలుస్తుంది. నేల మీద పరాగం ఎగురుతున్న ఆకాశాన్ని అనుసరించి ఎగురుతుంది. అనుకృతేహ అనే పదం చేత అనుకరించి ప్రకాశించడాన్ని సూచించాడు. తస్య చ అనేది ఈ శ్లోకం 4వ పాదాన్ని సూచిస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి అని సూర్యాదుల దాని మూలానే భాషిస్తున్నాయని చెప్పటం ప్రాజ్ఞాత్మను జ్ఞానరూపమైన ఆత్మను సూచిస్తుంది. ప్రాజ్ఞాత్మను గూర్చి తద్దేవ అమృతం. దేవతలు జ్యోతిషులకు కూడా జ్యోతిస్సు ఆయుస్వరూపము అమృతము అయిన ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారు అని చెప్పుచున్నారు కదా. ఒక తేజస్సు మరొక తేజస్సు చేత ప్రకాశిస్తున్నది అని చెప్పడం అప్రసిద్ధం, విరుద్ధం కూడా. ఒక తేజస్సు చేత మరొక తేజస్సు అణిచివేయబడుతుంది కదా.
అని క్వశ్చన్. రేపు దీనికి వివరణ మళ్ళీ ఇంకొక చెప్పుకుందాం. చదివిన దానికి ఒకసారి వివరణ చెప్పుకున్నాం. సూర్యాదులు చంద్రులు అన్ని కనిపించట్లేదంటే ఇక ఆ తేజస్సు ప్రాజ్ఞాత్మీయ అవటానికి ఆస్కారం ఉందని చెప్పి ఇలా అనుసరించి ప్రకాశిస్తుంది అనేది ఒక ప్రాజ్ఞుని గ్రహిస్తేనే కుదురుతుంది. ఎందుకంటే ఒక కాంతి స్వరూపుడు సత్య సంకల్పుడు అని చెప్తున్నారు కాబట్టి. అలానే సూర్యాదులన్నీ కూడా ఒక తేజో ధాతువుని అనుసరించి ప్రకాశిస్తుందంటే కూడా ప్రసిద్ధంగా కుదరదు కదా. ఒక తేజోధాతువు సూర్యాదులకి సమమైనవి అవటం చేత ఒక సమంగా రెండు అట్లా ఉండటం వల్ల ఒక ప్రకాశిస్తున్న దాన్ని అనుసరించి మరొక తేజోధాతువు ఉన్నది కాబట్టి. అంటే ఎట్లా అంటే ఒక దీపం మరొక దీపాన్ని అనుసరించి రెండు ఒకదాని నుంచి ఒకటి ఆధారపడి ఉండవు కదా, ఒక ప్రకాశిస్తాయి. అనుసరించడం అనేది ఒక సమాన స్వభావం కలవాటి మధ్య ఉంటుంది కదా. ఇట్లా అంటాం యుక్తం కాదు కదా అని ఇక దీనికి అలా అంటాక ఒక నిశ్చితమైన నియమం ఏది లేదు కదా. అనుకరణం అంటే వేరు వేరు స్వభావం కలవాటిలో కూడా కనబడుతుంది కదా. అలా ఏంటంటే ఒక కాల్చబడిన ఇనుపగుండు అగ్నిలో వేస్తే అది కూడా అగ్నిలానే కనిపిస్తుంది కదా. ఇట్లా ఒక అనుసరించి ప్రకాశించడాన్ని ఇలా సూచిస్తుంది కాబట్టి. అట్లాగే ఏదైనా ఎగురుతున్నప్పుడు ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇలా దీనివల్ల ఒక సూర్యాదులు తారకాదులన్నీ కూడా భాషిస్తున్నాయని చెప్పడం ఒక ప్రాజ్ఞాత్మను ఒక జ్ఞాన రూపంగా ఆత్మను సూచిస్తుంది. ఎందుకంటే ఒక దేవతలని జ్యోతిష్యులకు కూడా జ్యోతిష్ అని, ఒక ఆయు స్వరూపమని, అమృతము అని ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి. తేజస్సు అనేది మరో తేజస్సు చేత ప్రకాశిస్తుందని చెప్పటం అప్రసిద్ధం విరుద్ధం కూడా. ఒక తేజస్సు చేత మరొక తేజస్సు అణిచివేయబడుతుంది కదా అని క్వశ్చన్ అడిగారు. దీనికి వివరంగా రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అనుకృత్య అధికరణంలో రెండో భాగంగా చెప్పుకున్నాం.